హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధి ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆస్ట్రల్ ట్రావెల్ గురించి. ఆస్ట్రల్ ట్రావెల్ ఎలా చేయాలి, ఎవరైనా చెప్తే మనం చెయ్యాలా, ఏదైనా బుక్లో చూసి మనం చెయ్యాలా, కూర్చుని చెయ్యాలా, నుంచుని చెయ్యాలా, ఎట్లా చేయాలి, అసలు అనుకుని చెయ్యాలా, అనుకోకుండా దానికి అదే జరుగుతుందా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎలాగా ఆస్ట్రల్ ట్రావెల్ చేశాను, మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఎలా చేశాను అన్నది కొన్నిసార్లు నేను మీకు అవి ఎగ్జాంపుల్స్గా చెప్తాను. దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే మీ బాడీ ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయినప్పుడు అది ప్రాసెస్ మీకు భయం లేకుండా చాలా స్మూత్గా మీకు ఆ ప్రాసెస్ చేసుకోవడానికి వీలవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది మెయింటైన్ చేస్తూ ఉంటారు, హాస్టల్ బాడీని రాకుండా చాలామంది భయంతో ఆపేసుకుంటూ ఉంటారు. సో ఆ భయాలన్నీ పోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది, మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈ హాస్టల్ ట్రావెల్ అనేది ఏంటంటే యూజువల్గా మీరు మామూలుగా మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు, ఓకే, మనకి ఎనర్జీ ఉన్నప్పుడు ఒకటప్పుడు చూడండి, మన మొబైల్కి ఎలాగైతే సిగ్నల్ ఉంటే వాయిస్ బాగా క్లారిటీ ఉంటుంది, కాల్స్ లేదా యూట్యూబ్ అయినా సరే క్లారిటీ ఉంటుంది, లేదా యూట్యూబ్ అయినా చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది, ఫోన్ కాల్స్ కూడా సరిగ్గా వినపడవు ఎప్పుడు సిగ్నల్ లేకపోతే. ఓకే, సేమ్ అంతే ఇక్కడ కూడా అంతే. మీరు ఎప్పుడైతే మీ దగ్గర ఎనర్జీ ఉందో, ఓకే, ఆ ఎనర్జీ ఉన్నప్పుడు ఎవరైతే 5 గంటలు ధ్యానం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఎనర్జీ అనేది ఆటోమేటిక్ ఫ్లో అవుతుంది. ఓకే, దాన్ని మీరు ఎప్పుడు కూడా డైలీ అవకాశం ఉన్నంత వరకు మీరు ఒక 5 అవర్స్ మెడిటేషన్ చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మీరు ఒక స్టోరేజ్ కిందనే ఉంటారు. ఓకే, ఎప్పుడైతే మీ దగ్గర ఎనర్జీ ఉందో ఆటోమేటిక్గా ఈ ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ఏంటంటే మీరు నేను చాలామంది చూసాను వీడియోస్, అందులో చాలామంది ప్రాక్టికల్స్ చేస్తున్నారు. కొంతమందిని ఒక సీనియర్ మాస్టర్స్ కొంతమందిని పడుకోబెట్టి వాళ్ళ యొక్క హాస్టల్ సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ చెప్పి చేస్తున్నారు, నేను చూశాను. ఓకే, కానీ ఇక్కడ నా ఎక్స్పీరియన్సెస్ వచ్చేందులోకి ఇవి కొంచెం డిఫరెంట్. ఓకే, అక్కడ పడుకోవడానికి ఇక్కడ నాకు ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఎందుకంటే అక్కడ ప్రాక్టికల్ చేస్తున్నారు, మరి అందులో ఎంతమందికి వాళ్ళ హాస్టల్ బాడీ రిలీజ్ అయినా మనకు తెలియదు. ఓకే, చెప్తాను కదా, హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వాలంటే ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్గా అవి జరుగుతాయి. మీరు హోటల్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఒక దోశ చెప్పాం, చట్నీ మనం అడగం కదా, ఆటోమేటిక్గా వేస్తాడు. ఇది కూడా అంతే. ఓకే, ఎప్పుడైతే ఒక్కసారి మీరు ధ్యానంలో కూర్చొని ఎనర్జీ తీసుకున్నప్పుడు ఎక్కువగా ఆ ఎనర్జీకి ఆటోమేటిక్గా మీ బాడీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, మీరేం పడుకోవసరలా. ఓకే, ఎందుకు పడుకోవాలని అవసరం లేదంటే దానికి ఎగ్జాంపుల్ నేనే కాబట్టి అది ఏంటనేది చూద్దాం. ఓకే, యూజువల్గా ఇది రీసెంట్గా జరిగింది, చెప్తాను మీకు. రీసెంట్గా అప్పుడే ఒక 10 days అలా అవుతుంది నేను హాస్టల్ ట్రావెల్ చేస్తాను రీసెంట్గా. ఇది ఎలా జరిగిందంటే నేను జస్ట్ మా టీవీ రూమ్లో కూర్చున్నప్పుడు మధ్యాహ్నం జస్ట్ లంచ్ చేసిన తర్వాత యూజువల్గా కొంచెం నాకు కొంచెం నిద్ర కింద అని చెప్పేసి పడుకోవడం అని చెప్పేసి నేను మెడిటేషన్లో కూర్చుండిపోయాను భోజనం చేసి. సో కూర్చున్న తర్వాత ఒక 30 గంట తర్వాత ఆటోమేటిక్గా ప్రాసెస్ ఎలా జరిగిందంటే అది జస్ట్ ఇలా కూర్చున్నాను, నేను కూర్చొని మెడిటేషన్ ఉండగా ఒక 1 hour తర్వాత ఆటోమేటిక్గా నా 2 చేతులు ఏవైతే ఉన్నాయో మామూలుగా ఇలా పెట్టుకుంటాం కదా, మన యొక్క మోకాళ్ళ మీద ఆటోమేటిక్గా మన చేతులు కాళ్ళ మీద ఇలా పెట్టుకుంటాం. ఓకే, ఇలా పెట్టుకున్న చేతులు ఆటోమేటిక్గా ఇంకో ఇట్లా ఇట్లా స్లోగా లేచి. ఓకే, హాస్టల్ బాడీ గురించి చెప్తాను నేను ఇలాగా, అంటే మీరు ఫిజికల్గా చెప్తే మీకు ఇలా అర్థం. ఇక జస్ట్ ఇలా స్లోగా 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 నా నెత్తి మీద తిన్నంగా ఇలా వెళ్ళిపోయింది, ఇలాగ చేతులు ఇలా వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నా బాడీలోంచి నా హాస్టల్ బాడీ ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అలాగే జస్ట్
నా బ్రహ్మ నుంచి ఆటోమేటిక్గా ఇలా నా బాడీలోంచి ఇంకో బాడీ బయటకు వచ్చేసింది. నా నెత్తి మించి ఇంకో బాడీ బయటకు వచ్చేస్తుంది స్ట్రైట్గా. ఇలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ నా బాడీ అంతా ఇలా అడ్డం తిరిగిపోయింది. గదిలో గదిలో ఇలా అడ్డం తిరిగిపోయి జస్ట్ మా గదులు ఉన్నాయి కదా, అంతే గది ఒక్కో గది దాటుకుంటూ ఇలాగ ఆంజనేయ స్వామి ఎలా వెళ్తారు గాల్లో, అలాగా ఒక గది దాటుకుంటూ అలాగా మా బ్యాక్ సైడ్ వేరే వాళ్ళు ఉంటారు బిల్డింగ్, వాళ్ళు బిల్డింగ్ దాటుకుని వెళ్తులోకి ఈ లోపల అది అల్లారం పోయింది. టక్మని ఒకసారి నేను బయటికి రావడం అనేది జరిగింది. ఓకే, అది పట్టించు ఇదంతా ఎరుగుతూ జరుగుతుంది. ఓకే, నేనేమో ఆల్రెడీ అలారం సెట్ చేసుకున్నాను, అంటే కొద్దిగా అర్జెంట్ పని ఉండి అలారం సెట్ చేసుకున్నాను బయటికి వెళ్ళాలని చెప్పేసి, ఆ టైం అయ్యాక వెళ్దామని. ఈలోగా అనుకోకుండా ఈ హాస్టల్లో ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ అలారం పోవడం, దాన్ని నేను ఇచ్చేయడం నాకు అదొక డిస్టర్బెన్స్ కింద అయింది. అది మనకు కాదుకూడదంటే మనం వదిలేసుకోవాలంటే వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే అన్నీ ఎరిగితేనే ప్రాసెస్ జరుగుతాయి. ఆటోమేటిక్గా అది అలారం పట్టించుకోకుండా కూడా మనం వెళ్ళొచ్చు. కానీ అక్కడ అలారం ఇచ్చేయడం వల్ల నేను కొద్దిగా అర్జెంట్ పని వల్ల నేను అది ఆఫ్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్. అయితే మీకు ఇంతకుముందు ఎట్లా చేశాను అనేది, అంటే ఇలా కూర్చునే చేశాను నేను. ఓకే, నేనేమి పడుకోలేదు, జస్ట్ ఇప్పుడు నేను ఎలా కుర్చీలో ఇలాగే చేస్తే ఆటోమేటిక్గా నా ఆస్ట్రల్ బాడీయే పైకి లేచి దానికి ఏదో అడ్డంగా తిరిగేసి మామూలుగా వెళ్ళిపోయింది. ఇది రకం. అయితే ఇంకో రకం ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన విధంగా అర్లీ మార్నింగ్ జరిగింది. ఇది 4 to 6 మధ్యలో జరిగిన ప్రాసెస్. అక్కడ పిరమిడ్ కూడా ఏమీ లేదు నా దగ్గర. కొన్ని క్రిస్టల్స్ ఉంటే నా దగ్గర కుర్చీ దగ్గర కూడా లేవు, బెడ్ కింద ఉన్నాయి కొన్ని. జస్ట్ ఈ కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే, ఆటోమేటిక్గా ఎదరగదులు మా అమ్మగారు ఆల్రెడీ మెడిటేషన్ చేస్తున్నారు టీవీ రూమ్లోని, ఎదరగదులు నా ఎదురుగా, అవతల గదిలో నేను బెడ్రూమ్లో ఉన్నా. జస్ట్ అలా కూర్చున్న తర్వాత ఒక 5 దాటాక ఇది జరిగిన ప్రాసెస్ నాకు తెలిసి 5-6 మధ్య అన్నట్టు. సడన్గా కూర్చున్నట్టే నా మెడ దగ్గర నా కాలర్కి, చొక్క కాలర్కి కొంకేసి లాగితే ఎలా ఉంటుంది పైకి, అలాగా ఆటోమేటిక్గా గాలిలో లేస్తుంది నా ఆస్ట్రల్ బాడీ. కింద నా ఫిజికల్ బాడీ చూసుకుంటున్నాను, అక్కడ మా మదర్, నా బెడ్, నా దుప్పట్లు, మొత్తం ఇంట్లో ఉన్న బీరువాలు అన్నీ చూసుకుంటున్నాను. అన్నీ చూసుకుంటూనే నేను అలా పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళిపోయినా స్లాబ్లో దూరడం, వెంటనే నా బైక్ ఎక్కడం, ఆ బైక్ ఎక్కి అలా రోడ్డు మీదకి వెళ్ళి మెయిన్ రోడ్ మీదకి కొంచెం దూరం వెళ్ళాక ఆర్టీసీ బస్సు తగిలింది. ఆర్టీసీ బస్సు ప్యాసింజర్ బస్సు తగిలితే పల్లె టైపు గ్రీన్ కలర్ బస్సు, అందులో మధ్యలో దూరిపోయాను. ఏమవల్ల మళ్ళీ బస్సులోంచి వెనక్కి వస్తారు, ఏమవల్ల. తర్వాత మళ్ళీ కొంచెం బాగా ఎదరికెళ్ళిన తర్వాత ట్రాక్టర్ తగిలింది, ఆ ట్రాక్టర్లో దూరిపోయాను. ట్రాక్టర్ కింద నుంచి వెళ్ళిపోయాను బైక్, మళ్ళీ వెనకాల నుంచి వచ్చేసాను తొట్టు కింద నుంచి, ఏమీ అవ్వాల. సో ఇలాగా నా ఆస్ట్రల్ బాడీ, అంటే మన గోడలోంచి, అంటే ఇంట్లోంచి మరి దూరేళ్ళను కదా స్లాబ్లోంచి, అంటే మన ఆస్ట్రల్ బాడీకి ఏమి అడ్డు లేదు, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏ బీరువాలో దూరాలే వెళ్ళిపోవచ్చు, వేరే ఎక్కడైనా వెళ్ళిపోవచ్చు. సో ఆస్ట్రల్ బాడీ ఎవరైతే రిలీజ్ చేసుకుంటారో మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు. ఓకే, మీ ఆస్ట్రల్ బాడీ మీ దగ్గర వెంటనే రావాలంటే ఒక జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ దగ్గర వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు కళ్ళు ఓపెన్ చేశారో టక్మని మీ బాడీకి మీ వెనక్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు కొంతమందికి ఎనర్జీ ఉంటే చూడొచ్చు, మీ బొడ్డు దగ్గర ఒక తీగ లాంటిది పోగుంటుంది, దానికి కనెక్షన్ అయి ఉంటుంది మీ ఆస్ట్రల్ బాడీకి, మీ యొక్క స్థూల శరీరం మెయిన్ బాడీకి, ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది. ఓకే, మీ ఎనర్జీని బట్టి మేము అన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఓకే, మీ ఎనర్జీ లేదనుకో కొన్నే చూస్తారు. ఓకే, సో మీరు ఎంత ఎనర్జీ ఎక్కువ ఉంటే మీ దగ్గర అంత మంచిది. ఓకే, అనవసరమైన వాటికి మనం ఎనర్జీ వేస్ట్ చేయకూడదు. ఓకే, అనవసరం టాకింగ్ గాసిప్స్ గురించి కానీ, వాళ్ళ గురించి ఏదో చెప్పడం, వీళ్ళ గురించి చెప్పడం, వాళ్ళు ఏదో చెప్తాం అని వినటం, ఇవన్నీ అనవసరం. మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ సోల్ డిజైన్ ప్రకారం, ఓకే, తర్వాత మీ లక్ష్యాలు ఏంటి, మీ టార్గెట్స్ ఏంటి, దాని మీద ఫోకస్ చేసుకోవడం. మీరు మీ సాయం అయితే చేయాలనుకుంటే 10 మంది చేయటం,
లేదా గమ్ముగా మీ పని మీరు చేసుకోవడం. పని ఉంటే పని చేస్తారు, పని లేకపోతే ధ్యానం చేసుకుంటారు. ఇలా ఉన్నవాళ్ళ దగ్గర ఎనర్జీ ఉంటుంది. ఓకే. అనవసరంగా ఇన్వాల్వ్‌మెంట్ అయిన వాళ్ళ దగ్గర మీరు 5 గంటలు చేసినా, 10 గంటలు చేసినా ఉపయోగం ఉండదు. ఓకే. వాడు వేరు, నేను వేరు అన్నప్పుడు టక్కుమని మీ అన్నీ క్లోజ్ అవుతాయి. ఓకే. మీకు నిజంగా థర్డ్ ఇయర్‌ని కూడా ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అంటే ఏంటి అక్కడ? మీరు మూలాధారం ఉన్నట్టు అర్థం అక్కడ. ఓకే. మూలాధారం అంటే ఏంటి? లెక్కలన్నీ వచ్చేస్తాయి. ఓకే. మనోళ్ళే బతకాలి, మేమే బతకాలి. ఈ కార్యక్రమాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఓకే. తిన్నామా, పడుకొని తెల్లారిందా ఇలా 10 మందితో తిరుగుదాం అన్నట్టు. సో, ఎప్పుడైతే అందరూ ఒక్కటే. ఓకే. ఇక్కడ సోల్‌తో చూడాలి మనం. ఓకే. ఆహ్, సో, మనం పైకి కూడా చెప్పి లోపల కూడా చేస్తే మీరు ఎక్కడ వేసుకున్న గొంగలు అక్కడే. మళ్ళీ మీకు జన్మలు తప్పవు. మీకు ఎన్ని జన్మలు పడతాయి, మళ్ళీ ఎప్పుడు వస్తదో కూడా మీకు తెలీదు. ఎన్ని యుగాలు పడతాయో కూడా తెలీదు మళ్ళీ జన్మ రావడానికి. ఓకే. ఇప్పుడు ఈ జన్మ ఎవరైతే ధ్యానంలోకి వచ్చారో వాళ్ళు శుభ్రంగా యూటిలైజ్ చేసుకోండి. వన్నెస్ అంటున్నారు కదా! అంతా ఒకటే అని చెప్పేసి. అంతా నేనే అని చెప్పేసి. సో, ఆ కాన్సెప్ట్‌లో ఎవరు చూసినా సోల్ డిజైన్‌లో చూడండి. ఓకే. మీరు వ్యక్తిపరంగా పోలికలు పెట్టుకుంటే, కంపారిజన్ చేసుకుంటే మీరు ఎప్పుడు ఎదగలేరు. మీరు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉంటారు. ఓకే. ఇయన్నీ కూడా ఆహ్, ప్రాక్టికల్ చేశాను వన్ బై వన్ నేను. ప్రాక్టికల్ చేసి మీకు చెప్తున్నాను. ఓకే. ఎవరైతే అంతా నేనే, వాళ్ళు నేనే, నేను వాళ్ళే అన్న కాన్సెప్ట్‌లో ఉండి ఎవరైతే గమ్ముగా ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తారో వాళ్ళు ఎప్పుడు కూడా ఎనర్జీ వేస్ట్ అవ్వదు. పైగా మీకు మీ యొక్క సోల్ ఎదుగుదలలో కూడా మీరు ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనం ఇంకా మీరు ఎనర్జీగా ఉండాలంటే కనుక ఖచ్చితంగా మీరు మన పత్రిసార్ బుక్స్ ఏదైతే చెప్పారో పత్రిసార్ బుక్స్ 50 అలా ఉంటాయి దగ్గరగా. ఓకే. 50+ అనుకుంటా. అవి మొత్తం బుక్స్ అన్నీ చిన్న చిన్న బుక్సే. పత్రిసార్ బుక్స్, పత్రిసార్ రిఫర్ చేసిన బుక్స్. ఓకే. ఒక యుగ ఆత్మకథ కానీ, లోక్ స్వరంప బుక్స్, అదేవిధంగా టార్కమ్ సెరడారియన్. ఓకే. ఇలాంటి మంచి మంచి బుక్స్ మాట. ఈ బుక్స్ మీరు చదువుతూ ఉండండి. చదవడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ పెరుగుతుంది వేస్ట్ అవ్వకుండా. ఓకే. బయట వాళ్ళ విషయాలు వెళ్ళకుండా అందులో చెప్తూ ఉంటారు కాబట్టి అందులో ఉన్న నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేసుకుంటారు కాబట్టి ఆ బుక్స్ అయితే ఎవరైతే రాశారో వాళ్ళ మాస్టర్స్ యొక్క ఎనర్జీ కూడా మీకు వస్తుంది. మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా తొందరగా అవుతుంది. ఓకే. మీరు ఎప్పుడైతే బయట ప్రపంచంలో తొంగి చూసారో మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే. మనకు ఆల్రెడీ మాస్టర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ గట్టా బుక్స్లో గట్టా ఉంటాయి కాబట్టి మనం మన డిజైన్ ప్రకారం మనం ఎలా ముందుకెళ్ళాలని తెలుస్తుంది. లేకపోతే ఈ ప్రపంచంలో మునిగిపోయి మీరు కూడా మునిగిపోతారు. కాబట్టి స్వాధ్యాయం చేయండి డైలీ. ఓకే. మీకు ఏ అనుభవాలు వచ్చాయో ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేయండి. ఇప్పుడు సజ్జన సాంగత్యం కింద లెక్క మీకు ఇది. నేను ఇప్పుడు మీరు చెప్పే వీడియో ఏదైతే ఉంది ఇది ఎక్స్పీరియన్స్. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు ముందుకెళ్తారు. మీరు అలాంటి అనుభవం వచ్చినప్పుడు సార్ చెప్పారు కదా ఇలా ఉంటుందని చెప్పేసి. ఓకే. ఇప్పుడు నా ఫస్ట్ హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు ఏం జరిగింది నాకు నా బాడీ అంతా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం బాడీ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ టైం నా 2 చెవుల్లో కొంచెం ఓర కింద వచ్చింది. గుయ్యమని 2 చెవుల్లో. అంత తక్కువనే రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు హాస్టల్‌గా బైక్ మీద గట్టా నేను బస్సులో దూరినప్పుడు గట్టా ఏమవ్వలేదు. జస్ట్ నార్మల్‌గా నేను క్వైట్‌గానే వెళ్ళొచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు స్లాబ్‌లో కిందకి వచ్చేటప్పుడు ఆ బాడీ చూసుకున్నాను. మా అమ్మని అక్కడ చూసుకుంటున్నాను. కిందేమో నా కూర్చున్న బాడీ ఫిజికల్ బాడీ చూసుకుంటున్నాను. ఎప్పుడైతే నా బాడీలో ఇలాగా ఫిట్ అయిపోయిందో, ఆ ఫిట్ అయిపోయిన తర్వాత హార్ట్ దగ్గర ఒక 5-10 సెకండ్స్ జర్క్ వచ్చింది. అంటే కొంచెం ఇట్లా షేక్ లైట్‌గా. ఓకే. అప్పుడు అది మన హ్యాపీనెస్. ఎప్పుడైతే ఒకసారి హాస్టల్ ట్రావెల్ చేస్తారో మీరు కొంచెం ప్యూరిఫై కింద ఉన్నట్టు లెక్క. తర్వాత మీకు అది చాలా హ్యాపీగా, ఫ్రీగా కూడా ఉంటారు మీరు. ఒకసారి హాస్టల్ ట్రావెల్ చేస్తే. సో, అందుకు ఎనర్జీ కొంచెం పెంచుకొని మీరు హాస్టల్ ట్రావెల్ త్వరగా చేయండి. మీరేమి అనుకోవసరం లేదు. మీరేమి ఏ బుక్‌లు ఏం చదవవసరంలా. జస్ట్ మీరు కూర్చుంటే దానికదే మీరు రెడీగా ఉంటారు లోపల బాడీ ఎప్పుడు బయటికెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి. సో, అది వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. మీరేం ప్రాక్టికల్ చేయనవసరం లేదు. నేను హాస్టల్ ట్రావెల్ చేయాలని కూడా మీరు కూర్చోవసరం లేదు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్పీరియన్సెస్ మీరు ఎప్పుడైనా చేసినప్పుడు ఒకసారి ఇలా చెప్పారు కదా! ఇలా జరిగింది కదా! అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే. దీన్నే సజ్జన సాంగత్యం అనొచ్చు. మీరు షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ అనొచ్చు. ఏదైనా అనొచ్చు. ఓకే. ఇలా మీరు రోజు ఏదైనా ఒక అనుభవం గురించి గానీ, లేదా మీరు ఏదన్నా బుక్స్ ద్వారా ఏమైనా చదివున్న నాలెడ్జ్ కూడా మీరు షేర్ చేయడం వల్ల
కొంతమంది అందరికీ నాలెడ్జ్ తెలియక ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, బుక్స్ చదవండి, అదేవిధంగా మెడిటేషన్ చేయండి. ఈ 3 ఓకే. ఈ 3 ఎవరైతే ఫాలో అవుతారో మిగతా వాళ్ళేం పట్టించుకోరు. జస్ట్ వాళ్ళ ప్రాపంచిక జీవితం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది ఆటోమేటిక్‌గా. ఓకే. వాళ్ళకి ఎవరో శత్రువులు ఉండరు. అందరూ మిత్రులే ఉంటారు. ఒకవేళ శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ ఎనర్జీస్ శత్రువు ఎనర్జీస్ ఏదైతే ఉందో ఇక్కడ మిత్రమైన ఎనర్జీ దగ్గర పనిచేయదు. ఓకే. సో, జానవాళ్ళకి ఎవరైనా సరే తల వంచి నమస్కారం పెట్టి వెళ్ళాల్సిందే. ఓకే. అది చేసుకున్నవాడికి చేసుకున్న మహాదేవ. ఓకే. నేనేదో పైపైనే నేను ధ్యానం చేయకుండా నేను తిరుగుతానంటే గనక మీ దగ్గర ఎనర్జీ ఉండదు. మీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీరు ఎదుగుదలలో కూడా డౌన్ అవుతారు. జనం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ 3 పాటించి సజ్జన సాంగత్యం, ధ్యానం, మీ యొక్క అనుభవాలు సజ్జన సాంగత్యం, తర్వాత మెడిటేషన్ చేయండి, తర్వాత బుక్స్. ఈ 3 ఖచ్చితంగా. ఓకే. అవకాశం ఉన్నంత వరకు మీకు ఎంత ఆకలితే అంతే తినండి. ఎక్కువ వద్దు, తక్కువే వద్దు. ఓకే. మీరు టిఫిన్ అయినా 2 పూటల భోజనం అయినా ఎనఫ్. అవకాశం ఉన్నంత వరకు బయటి అన్నీ అవాయిడ్ చేసేయండి. ఓకే. అవన్నీ కూడా ఎనర్జీ మీకు బెజ్జాలు పెట్టుకున్నట్టే. బయటి తిండి తింటే వాళ్ళకి గుణాలు మీకు రావడం, మీ ఎనర్జీస్ డౌన్ అవుతాయి. కాబట్టి మీ ఇంట్లో చక్కగా మీ ధ్యానులు ఎవరైతే ఉంటారో వాళ్ళది తింటే మీ యొక్క ఎనర్జీ కూడా హై లెవెల్‌లో, హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి ఇప్పుడు కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.